2015 సంవత్సరంలో మ్యాగీని నిషేధించారు. అదే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగిన వేడుకలలో మారువేష పోటీలు నిర్వహించారు. ఆ మారువేష పోటీలలో నేను మ్యాగీ వేషం వేశాను. తనను నిషేధించినందుకు దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నట్లు నటించాను. ఆ దేవుడా, మీకు తెలియంది ఏముంది? పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్, క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్స్, కొన్ని రకాల కంపెనీ తినుబండారాలు, ఐస్ క్రీములు, కేక్స్, వీటినన్నిటినీ జంక్ ఫుడ్ జాబితాలో చేర్చారు. నన్ను కూడా అదే జాబితాలో చేర్చుకున్నారు. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ పరిశోధించి చెప్పారు. కానీ ఎవరూ వినడం లేదు స్వామి. బాగా చదువుకున్న వాళ్ళే హోటల్కి వచ్చి జంక్ ఫుడ్ తిని వెళ్తున్నారు స్వామి. నేటి తల్లిదండ్రులు తమ పిల్లలకు భవిష్యత్తులో వచ్చే వ్యాధుల గురించి ఆలోచించడమే లేదు స్వామి. ఈ మధ్యనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే, కంపెనీ కూల్ డ్రింక్స్ నందు కొంత శాతం విషతుల్యమైనదని, ఎక్కువ రసాయనాలు వాడుతున్నారని ప్రకటించింది. వాటిని ఉపయోగించడం వల్ల చాలా భయంకరమైన వ్యాధులు వస్తుందని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు స్వామి. మంచి ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారము కావాలంటే ఇంట్లో అమ్మ చేసిన వంటే చాలా బాగుంటుంది స్వామి. కానీ ఇప్పుడు ఇండ్లల్లో వంట చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతున్నది స్వామి. జంక్ ఫుడ్ ఏమ డేంజర్ అంటున్నారు. రోగాల పుట్టకు రహదారి ఫాస్ట్ ఫుడ్ అంటారు. సైలెంట్ కిల్లర్ కూల్ డ్రింక్స్ అని కూడా చెప్తున్నారు. అన్నీ తెలిసినా చదువుకున్నవారు, చదువుకోని వారు వీటిని తింటున్నారు స్వామి. ఇవన్నీ ఉన్నప్పుడు నన్ను మాత్రం ఎందుకు స్వామి నిషేధించారు? ఇది న్యాయమా స్వామి? మీరే చెప్పండి స్వామి. నేను ఈ గుడికి వస్తున్నప్పుడు మా మిత్రులు ఎదురయ్యి, మ్యాగీ, నువ్వేం భయపడద్దు, నువ్వు కోర్టుకు వెళ్ళావుగా, తప్పకుండా నీ సైడే జడ్జిమెంట్ వస్తుంది అంటూ ధైర్యం చెప్పారు స్వామి. నేను నిన్నే నమ్ముకున్నాను స్వామి. ఎలాగైనా నా మీద విధించిన ఆ నిషేధాన్ని తొలగించండి స్వామి. మరలా ఈ భారతదేశంలో అత్యుత్తమైన 2 మినిట్స్ నూడుల్గా మరలా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను స్వామి. ఇప్పుడు మ్యాగీకి నిషేధం లేదన్న సంగతి మీకు అందరికీ తెలుసు. మ్యాగీని చాలామంది ఇండ్లలో వాడుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చిందంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.